నేను కూడా ఎంచుకున్నాను మా ఆవిడ పేరు. నువ్వు రామ్ చరణ్ అది ఇది అని చెప్పేసి అన్ఫాలో కొట్టాల్సింది ఒక మాటకి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ మొత్తం అంత డామినేట్ చేస్తున్నావు. ఒకవేళ ఈ వీడియో మొత్తం స్టేట్ బాకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ తెలిసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఏం చేస్తారు? నువ్వు ఫ్యానే కదా, నువ్వు ఫ్యానే కదా, నువ్వు ఫ్యానే కదా, ఏమన్నా చేయగలవా? ఏమి ఏం చేయలేవు. ఇప్పుడు ఏం చేయలేం భయ్యా. ఈ వీడియో పోస్ట్ అయిన ఎవ్వడు ఏం చేయలేడు భయ్య, నన్ను సొల్లాక ఎవ్వడు ఏం చదువుకో. ఇదిగో దొంగలు దొంగే అంటారు, మంచోడే అంటారు, ఎదవల్ని ఎదవానే అంటారు. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇప్పుడు ఎక్కడా కూడా బ్యాడ్ చెప్పలేదు. ఎలాంటోడికి సపోర్ట్ చేస్తే అలాంటోడే అంటాను నేను. ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను చూడలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూడలేదు అంటే నాకు అర్థం అయిపోయింది నువ్వు ఎంతో నాకు ఇప్పుడే అర్థం అయిపోయింది భయ్యా. చెప్తున్నా కదా ముఖం మీద. అల్లు అర్జున్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోబోయా. షూటింగ్ పుష్ప 2 అయిపోయినా కానీ ఒక మాట చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆ తొక్కిటిలో చనిపోయారని చెప్పేసి 15 రోజుల నుంచి ఇంట్లోంచి బయటికి రాలే, ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి ముఖం ముంగట చెప్తున్నా కదా. బరాబర్ ఇంట్లో కూర్చొని 15 రోజులు అలానే ఉన్నాడు. అందరు ఒక్కటే గుర్తుపెడుతున్నా, అల్లు అర్జున్ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడితే మాత్రం తొక్కివాడు అంతే. ఇన్నే ముఖం మీదే చెప్తున్నా భయ్. మరి ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా భయ్. అదే అంటే నేను మాట్లాడింది నీకు అర్థం అవ్వలేదేమో. ఇప్పుడు అర్థం కాలేదు. ఏంటి రిపుక్ మాటలు మాట్లాడుతున్నా వింటున్నాను, అది నీకు మ్యాటర్. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా అని నేను అంటున్నాను. అదే చెప్తున్నా భయ్యా. ఇప్పుడు కూడా అంటున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు సరే ఇప్పుడు తీస్తున్నారు వీడియోస్, ఓకే, అది పోస్ట్ అయిన తర్వాత దాని కింద కామెంట్లు. అరే బాబు ఇలాంటి చూసావు, నీకు అర్థమైతలేదు. సన్ ఆఫ్ ఇండియా అని సినిమా వచ్చింది అనమాట. అప్పుడు నువ్వు సెకండ్ క్లాస్ చదువుకుంటున్నావు. అప్పుడే అయిపోయినాయి అనమాట మన ట్రోల్స్ మీల్స్ అన్ని.